బయ్యారం రేంజి కొత్తపేట సెక్షన్ నామల్పాడు బీట్లో సోలార్ బోర్వెల్ దగ్గర ఉన్నాము. మనం జంతువుల కోసం బయ్యారం రేంజ్ పరిధిలో 7 సోలార్ బోర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 4 సెక్షన్లో ఈ విధంగా ఏర్పాటు చేశాము. వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం ఈ చర్యలు చేపట్టాము. దీనికోసం 20 మంది బీటా ఆఫీసర్లు, 3 డిఆర్ఓలు, 1 సెక్షన్ ఆఫీసరు, రేంజర్ గారు, వాచర్లు, బేస్ క్యాంప్ వాళ్ళందరూ వాటికి వాటర్ అందుతుందా లేదా అన్న కోణంలో మేము పరిశీలి చేస్తూ ఉంటాము. దీనికోసం అవి వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ట్రాప్ కెమెరాలు పెట్టాము. కెమెరాల ద్వారా మేము డే బై డే చెక్ చేసుకొని వాటిని ఏ విధంగా అటు ఎవరైనా మనుషులు వెళ్లకుండా చూస్తూ ఉంటాము. ఈ సోలార్ పంప్ సెట్లతో పాటు మేము పీటీలు, చెక్ డ్యామ్లు, ఆర్ఎఫ్డీలు, సాసర్ ఫిట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కూడా కొంత సమయం వరకు వాటర్ నిల్వ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా వన్యప్రాణుల యొక్క దాహార్తిని తీర్చడం కోసం మా అటవీ శాఖ తరఫున మా వంతు మేము కృషి చేస్తున్నాము. ఇలా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. జంతువులని మనం కాపాడుతున్నామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. యాజ్ ఏ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, నా పేరు రమేష్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, కొత్తపేట సెక్షన్లో పనిచేస్తున్నాను. నేను బయ్యారం రేంజి కొత్తపేట సెక్షన్ నామల్పాడు బీట్లో పనిచేస్తున్నాను. నా పేరు రవికుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇక్కడ మేము అడవి జంతువుల కోసం సోలార్ పంపు, పీటీలు, చెక్ డ్యాములు ఏర్పాటు చేయమైనది. వాటిని ఏంటంటే ప్రతిరోజు కెమెరా ట్రాప్ ద్వారా ఏమైనా జంతువులు వస్తున్నాయా, మనుషుల అలజడి ఉందా, డైలీ మానిటర్ చేస్తుంటాము. ఇక్కడ ఏంటంటే వాటర్ బోర్ పంపు సరిగా పనిచేస్తుందా, పనిచేస్తలేదా, ఏమేమి జంతువులు వస్తున్నాయి, ఎవరైనా వస్తున్నారా చూస్తుంటాం. ఆ కెమెరాలో కూడా ఏం పడ్డాయి, ఏంది జంతువులు అని చూస్తుంటాం. ఇక్కడ కొండ గొర్రెలు, దుప్పులు, అడవి పందులు, ఇట్లా నక్కలు ఇట్లాంటివి వస్తుంటాయి. మేమైతే హ్యాపీగా ఫీల్ చేస్తున్నాం. నా బీట్ పరిధిలో సోలార్ పంపు ద్వారా ఇన్ని ప్రజలకు ఈ కెమెరా ట్రాప్ ద్వారా కానీ లేదా వాళ్ళని ఏదైనా విజిట్కి కూడా తీసుకొస్తుంటాం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ నుంచి. ఇలా చేయడం నాకైతే చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ ఎండాకాలంలో అటవీ జంతువులకు నీళ్లు ఉండవు కాబట్టి మేము సోలార్ పంపు ఏర్పాటు చేసి వాటి దాహార్తిని తీర్చడం కోసం ఇక్కడ సోలార్ పంపు, ఆ విధంగా నీళ్లు వేస్ట్ కాకుండా అక్కడ చెక్ డ్యాము, పీటీలు ఇట్లా అరేంజ్ చేసి అందులో నీళ్లు స్టోరేజ్ కావటం వల్ల ఎక్కడ జంతువులు వాటర్ లేకున్నా దీని వాటర్ ఇక్కడ వస్తున్నదని అవి పసిగట్టుకొని ఇక్కడికి వచ్చి వాటి దాహం తీర్చుకుంటుంటాయి. ఎండాకాలంలో దీన్ని ప్రత్యేకంగా మోటార్ పంపులు కానీ పనిచేయకపోయినా వేరే మెకానిక్ని తీసుకొచ్చైనా ఈ ఎండాకాలంలో అడవి జంతువులకు నీళ్లు అందాలని మేము దీన్ని విజయవంతంగా నడిపిస్తున్నాము. ఇలా చేయటం మాకు సంతోషకరంగా ఉంది.